ఓకే సార్. నమస్కారం అండి. నేను నరసాపురం మండలం తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. గోదావరి వరద ఉధృతి వలన ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక రావడంతో నరసాపురం నుంచి సకినేటిపల్లి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనుసంధానంగా ఉన్నటువంటి మాధవాయపాలెం ఫెర్రీలో పంట్లపైన ప్రజలు మరియు రవాణా సరుకులు ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది మీకు అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఈ ప్రమాదాన్ని గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని పై అధికారుల ఆదేశాలను అనుసరించి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆ పంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారికి మేము నోటీసులు ఇచ్చి ఎండీ గారు మేము నోటీసులు ఇచ్చి పేపర్పై ఏ విధమైన రవాణా జరగకూడదో తిరిగి మేము ఆదేశాలు ఇచ్చే వరకు కూడా తాత్కాలికంగా రవాణా బంద్ చేయమని ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ పోలీసు మరియు రెవెన్యూ సిబ్బందితో ఏ విధమైన పడవల మీద కానీ పంటి మీద కానీ ఏ రకమైన రవాణా కూడా జరగకుండా మేము 24 గంటలు మానిటర్ చేస్తున్నామండి.